దేవుడు ఆది నుండి అంతం ఎరిగొన్న దేవుడు ఈరోజు మీతో చెప్తున్నాడు. దేవుడు నిన్ను నేను ఎరిగొన్నా. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను అనాథని, నాకు ఎవరు లేరు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఐ డోంట్ హ్యావ్ దిస్, ఐ డోంట్ హ్యావ్ దట్. బట్ గాడ్ ఇస్ సేయింగ్, తల్లి గర్భంలో నేను నిన్ను రూపించినప్పుడే నేను నిన్ను ఎరిగొన్నా, నేను నిన్ను కోరుకున్నా, నేను నిన్ను పిలుచుకున్నా. ఆయన తలంపుల ఉద్దేశాలు మనందరి పట్ల గొప్పవి. ఈ ఎస్తేరు గ్రంథం నుండి మనం నేర్చుకోవచ్చు, నువ్వు మౌనం ఉంటే యూదులకు సహాయం మరుదిక్కుని వస్తుంది. దీంట్లో నేర్చుకోవాల్సిన ఏంటంటే, నువ్వు దేవుడి కొరకు నిలబడాల్సిన వాడు నిలబడు. ఇఫ్ యూ డోంట్ స్టాండ్, డోంట్ థింక్ గాడ్ విల్ బి పుట్ టు షేమ్. గాడ్ విల్ నెవర్ బి పుట్ టు షేమ్. ఆయన నామానికి ఎట్లా మహిమను తెస్తాడు. కానీ నువ్వు నిలబడ్డావా, నువ్వు రక్షించబడతావు. నువ్వు నిలబడ్డావా, నీవు దీవించబడతావు. నువ్వు నిలబడ్డావా, నీ జీవితంలో దేవుడి కార్యం జరుగుతుంది. నువ్వు నిలబడాల్సినప్పుడు నువ్వు నిలబడు, ఎవరో అనద్దు. నువ్వు దీనుడుగా ఉండొచ్చు. యూ కుడ్ బి నో బడీ, బట్ గాడ్ కెన్ మేక్ యూ సంబడీ రియలీ గ్రేట్. అండ్ ఎస్తేరు గ్రంథంలో మనం చూసినప్పుడు మనం నేర్చుకోవచ్చు ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్. వ్యక్తిగత ఉపవాసం ఒకటి, సమూహంగా ఉపవాసం ఇంకొకటి. ప్రజలు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని వారు చెడు మార్గం విడిచి నా ముఖాన్ని వెతికిన ఎడలా ఏం చేస్తానన్నాడు, వారి దేశాన్ని స్వస్థపరుస్తా. You see, they've been blessed. They got land, they got benefits, they got privileges, they got protection. దేవుడు చేస్తాడు. God will do. తగ్గించుకుంటాం, నీ పాత్ర హెచ్చించేది దేవుడి కార్యం.